జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రితో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి ఇంద్రమ్మ ఇళ్లు సెకండ్ ఫేజ్ లో ఎంపికైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. మహిళా సంఘాలకు 10 కోట్ల రూపాయల చెక్కును, స్త్రీ నిధికి 5 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రివర్యులు మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వివిధ విభాగాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. और कैमरे और अभी सीन ना सीन कुछ लगे सीन कैमरा वाले की टीम अना मेरे अंकल जनरल सल्यूट सलामी గారు ఎమ్మెల్యే మహబూబ్ గారు రావడం జరిగింది. శ్రీ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి రాష్ట్రం
తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సమాజంలో విద్యుత్ ప్లాంట్లు కూడా ఇచ్చింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ చెప్పండి. ఈ రోజు మనం ఇక్కడ శాసనసభ్యులచే సన్మానం ప్లీజ్. సాధించి రాష్ట్ర జై జవాన్ జై కిసాన్ పాల్కొండ కుబ్లాయపల్లి బాలవాన్ వెల్కన సాంగం రైతులకు రుణముక్తి కల్పించడం కోసం దేశీయ వ్యవసాయ 35,000 మంది రైతాంగానికి రుణ విముక్తులను చేయడం జరిగింది. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆర్బిచార విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో నిరుపేద ఓకేనా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించే కార్యక్రమం చేస్తూ ఇందులో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులకు, ఉద్యమకారులందరికీ, మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం. అమరవీరుల పుణ్యమా అని చెప్పని వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర 54 కోట్ల ప్రజల సంఘటిత ఫలంగా సుమారుగా 60 సంవత్సరాల పైచిలకు ఉద్యమ పోరాటాల ఫలితంగా సోనియా గాంధీ గారి పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా 60 సంవత్సరాల కలను 4 కోట్ల ప్రజల ఆకాంక్షను పెద్ద మనసుతో నెరవేర్చిన కారణంగా ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ రోజున అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరినవి చాలా కొన్ని, నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అమరవీరుల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సామాజికంగా వెనుకబడ్డటువంటి అట్టడుగున్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరితో సమానంగా వాళ్ళ జీవితాల్లో వృద్ధి చెందాలని అందరూ కూడా గర్వంగా తల ఎత్తుకొని బ్రతికే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలు పరిష్కరిస్తూ పారదర్శకంగా ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని అందరికీ ఫలితాలు అందే విధంగా అమరవీరుల ఆశయాలు, ఆకాంక్ష నెరవేర్చే విధంగా వాళ్ళకు ఆత్మ శాంతించే విధంగా పరిపాలన కొనసాగుతుందని చెప్పని మరి మీ అందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటూ స్వాతంత్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.